హలో హాయ్, నేను మీ స్వాతి మేడం. ఈరోజు వేడి వేడి దోశల్లోకి మనం వెల్లుల్లిపాయ కారం ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది దోశ. సో వెల్లుల్లిపాయ కారంకి ముందుగా మనం ఒక 2 స్పూన్లు నెయ్యిని వేసుకొని వెల్లుల్లిపాయల్ని మెత్తగా దంచి ఇలాగా వేయాలి. బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇందులో కొంచెం ఉప్పు వేయాలి. నెక్స్ట్ కొంచెం కారాన్ని కూడా వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం జీలకర్రలను కూడా వేసుకోవాలి. జీలకర్రను కూడా వేసుకొని ఇలాగ మనం వెల్లుల్లి కారాన్ని తయారు చేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం వేడి వేడి దోశల్లోకి ఈ వెల్లుల్లి కారాన్ని తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇదిగోండి వెల్లుల్లి కారం. నెక్స్ట్ దోశలు. ఈ వెల్లుల్లిని నేను నెయ్యిలో ఎందుకు వేపమన్నానంటే వెల్లుల్లి పచ్చివి మనం తినలేం, ఘాటుగా ఉంటాయి. సో ఎప్పుడైతే మనం నెయ్యిలో వెల్లుల్లిని వేపుతామో మంచి ఫ్లేవర్ వచ్చి చాలా, మీరు ఒక 10-15 వెల్లుల్లి అయినా ఇలాగా తీసుకోవచ్చు. సో ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.